నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీరామ్. కళ్ళజోడు లేకుండా మనం ఏం చేయొచ్చు అని అడుగుతారు. వన్ ఆఫ్ ద మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్ కాంటాక్ట్ లెన్స్. ఇప్పుడు కాంటాక్ట్ లెన్స్ అనేది మీరు వాడడం ఒకవేళ కరెక్ట్గా నేర్చుకుని వాడితే నథింగ్ టు వరీ, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ప్రొలాంగ్డ్ యూజ్ అంటే చాలాసేపు వేసుకోవడం అనేది ఈజ్ డేంజరస్ కంటికి, ఎందుకంటే డ్రైనెస్ కాజ్ చేస్తుంది. సో ఇప్పుడు కొత్త కాంటాక్ట్ లెన్సెస్ 12 to 18 అవర్స్ కూడా వేసుకుంటున్నారు కొంతమంది, కొత్త టెక్నాలజీ ఉన్న కాంటాక్ట్ లెన్స్. బట్ ఓవరాల్ కాంటాక్ట్ లెన్స్ వేసుకున్న మనిషి ప్రతిరోజు దాన్ని తీయాలి, సొల్యూషన్లో క్లీన్ చేసుకోవాలి, క్లీన్ హ్యాండ్స్ మెయింటైన్ చేయాలి, నో నెయిల్స్, అండ్ తీసినప్పుడు ప్రతిసారి జాగ్రత్తగా తీయాలి, హడావుడిగా లేకపోతే తొందరలో తీయకూడదు. అండ్ ఆ సొల్యూషన్ కూడా చూసుకుంటూ ఉండాలి, అది కలర్ ఏమైనా చేంజ్ అయిందా, లేదా దాని కాన్స్టిట్యుయెన్సీ ఏమైనా జిగురుగా అయిందా, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి మీరు. అండ్ ఆ కేసులో ప్రతిరోజు సొల్యూషన్ చేంజ్ చేయాలి. ఒకరోజు చేసాము, మరుసటి రోజు పర్లేదు అదే ఉంది అని యూ కెన్ నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ప్రతిరోజు సొల్యూషన్ చేంజ్ చేయాలి, హ్యాండ్స్ క్లీన్ పెట్టుకోవాలి, లెన్స్ని కూడా క్లీన్ పెట్టుకోవాలి. అండ్ మేకప్ వేసుకుంటారు కొంతమంది, మేకప్ కూడా తీసుకుని వేసుకోవడం మంచిది. దాని తర్వాత యూ కెన్ పుట్ యువర్ మేకప్ ఆన్, లేకపోతే ఆ పర్టికులర్ పార్టికల్స్ అన్నీ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లూబ్రికెంట్ డ్రాప్స్ వాడండి, ఎందుకంటే ఈవెన్చువల్లీ మీకు డ్రైనెస్ వస్తుంది మెల్లిమెల్లిగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 to 10 years. అప్పుడు కన్ను డ్రైగా అవ్వడము, గుచ్చుకోవడము ఇవన్నీ జరుగుతాయి. సో ప్లీజ్ యూజ్ లూబ్రికెంట్స్ జుడిషియస్లీ మీరు కాంటాక్ట్ లెన్స్ వేసుకున్నా. అండ్ వారానికి ఒక 2-3 రోజులు కంటికి రెస్ట్ ఇచ్చినా పర్లేదు వితౌట్ కాంటాక్ట్ లెన్స్. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఇంక్రీజ్ చేస్తున్నారు స్పాన్ ఆఫ్ వేరింగ్ యువర్ కాంటాక్ట్ లెన్స్. చాలామంది 40-45 తర్వాత డయాబెటిక్స్ 10-15 ఏళ్ళు ఉన్న వాళ్ళ డయాబెటిక్ ఆర్ షుగర్ డాక్టరు మీరు ఒకసారి కంటి పరీక్షకి వెళ్ళండి, లేదా నాకు రెటీనా టెస్ట్ కావాలి, ఒకసారి కంటి డాక్టర్ నుంచి రిపోర్ట్ కావాలంటారు. దీని అర్థం ఏంటంటే షుగర్ ఎలా అయితే బాడీని ఎఫెక్ట్ చేస్తుందో కన్ను కూడా ఒక భాగమే బాడీకి. సో దాంట్లో కూడా కంటిని పర్టికులర్లీ రెటీనాని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఐడియలీ షుగర్ మీ లెవెల్ కంట్రోల్లో ఉన్నా మీరు ప్రతి ఏడాది 6 నెలలకు ఖచ్చితంగా మందులు వేసుకుంటూ అన్ని టెస్టులు చేసుకుంటూ అంతా మీకు కరెక్ట్గా ఉన్నా కూడా ద డ్యూరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 10 ఏళ్ళు దాటిన ప్రతి డయాబెటిక్ ఖచ్చితంగా ఐ టెస్టింగ్ లేదా రెటీనా టెస్టింగ్ చేయించుకోవాలి, వాళ్ళకి ఏ సిమ్టమ్ ఉన్నా లేకపోయినా. దాన్ని బట్టి ఏమవుతుందంటే ఒక బేస్ లైన్ అనేది లేదా ఒక బేసిక్ ఫస్ట్ ఎలా ఉందో కన్ను తెలుస్తుంది 10 ఏళ్ళు డయాబెటీస్ తర్వాత. ఎందుకంటే డయాబెటిక్ రెటినోపతి అనేది ఇట్ ఈస్ నాట్ పర్టికులర్లీ రిలేటెడ్ టు షుగర్ లెవెల్. ఓకే, మీ షుగర్ లెవెల్ బాగా ఫ్లక్చుయేట్ అయితే అర్లీగా వస్తుంది, కానీ మీరు బాగా కంట్రోల్లో పెట్టుకుని మీ డాక్టర్ని రెగ్యులర్గా మందులు అవన్నీ చేంజ్ చేసుకుంటూ HbA1c నార్మల్గా ఉండి మీ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ కూడా అండర్ నార్మల్ లిమిట్స్ ఉంటే ఆఫ్టర్ టేకింగ్ మెడికేషన్, అప్పుడు కూడా 10 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా డ్యూరేషన్ వల్ల డయాబెటిక్ రెటినోపతి అర్లీగా వచ్చే ఛాన్స్ ఉంది. సో దాన్ని ఐడెంటిఫై చేసే పెద్ద ఫీచర్స్ అయితే ఏం లేవు పేషెంట్ పరంగా. బట్ 10 years డయాబెటిక్ అయితే మీరు ఖచ్చితంగా ఒకసారి మీ కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు రెటినోపతి ఉందో లేదో చెక్ చేయండి అని చెప్పడం ఈజ్ యువర్ డ్యూటీ. అండ్ ఆల్సో మీ డాక్టర్ ఎవరైతే షుగర్ డాక్టర్ ఉన్నారో ఆయన గత 10 ఏళ్ళ నుంచి మీకు మందులు ఇస్తూ ఆయన తర్వాత చెప్తారు మీరు ఇలా వెళ్ళి చేయించుకోండి అని. ఓకే, సో ఇట్ ఈస్ బెస్ట్ 10 ఏళ్ళు ఉన్న డయాబెటిక్స్ ఎవరైనా సరే ఎంత కంట్రోల్లో ఉన్నా సరే షుగర్ ఖచ్చితంగా ఒకసారి మీ కంటి డాక్టర్ని విజిట్ చేసి ఈ రెటీనా టెస్టింగ్ చేసుకుని, ఇప్పుడు మేము ఫొటోస్ కూడా తీస్తున్నాం, ఫొటోస్ తీసుకుని అది ఫైల్ చేసి పెట్టుకోండి. అప్పుడు నెక్స్ట్ ఇయర్ ఏదైనా చేంజ్ వస్తే మనకు తెలుస్తుంది, ఓకే మనకి ఫస్ట్ డే ఇట్లుండింది, 1 year తర్వాత ఇలా ఉంది అని. సో 1 yearకి ఒకసారి ఆఫ్టర్ 10 years ఆఫ్ బీయింగ్ డయాబెటిక్ యూ హ్యావ్ టు గెట్ యువర్ రెటీనా టెస్టింగ్ డన్. అంటే డయాబెటీస్ వచ్చి 10 ఏళ్ళు అయ్యాక ప్రతి మనిషి ఇయర్కి ఒకసారి రెటీనా టెస్ట్ చేసుకోవాలి. అప్పుడే డయాబెటిక్ రెటినోపతి ఉందో లేదో అనేది క్లియర్గా అర్థమవుతుంది.